సంబంధించిన సున్నా వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఎందుకు సున్నా వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతూ ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. ఆ పిల్లలు చదివిస్తూ ఉన్న అక్క చెల్లెమ్మలు, మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు, కాలేజీలు అడుగుతూ ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి, సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటూ ఉన్నాయి. 2 క్వార్టర్లు 2 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వలేదు అని, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తల్లులు అడుగుతూ ఉన్నారు. మత్స్యకారులు అడుగుతూ ఉన్నారు, మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి. ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు, ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ, ఈ